సూపర్ హిట్ అవ్వాలో సూపర్ పట్టు అయింది అది. ఎందుకంటే ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. అమ్మఒడి పూర్తిగా ఇవ్వలేదు. 1వ తరగతి వాళ్ళకి ఇవ్వాలా, 10వ తరగతి వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికి ఆత్మ పరిశీలన లేదు వాళ్ళకి. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా దీవెన వీళ్ళు వచ్చిన 13 నెలలు 15 నెలల కాలంలో ఇచ్చింది ఒక్క టర్మ్ వేశారు. అది కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి వేశారు. మిగిలిన కాలేజీ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పడలేదు ఇప్పటికి. అలాగే రైతు భరోసా కొందరికే పడింది. అది కూడా వాళ్ళ దగ్గర కొత్త డేటా కూడా లేదు. అది కూడా పాత డేటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేటా అయితే తీసుకున్నారో ఆ డేటా, పిల్లలు కూడా ఆ డేటానే. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. దీంట్లో కూడా అదే డేటా, జగన్మోహన్ రెడ్డి గారి డేటా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నెంబర్లే అన్నీ అదే. అంతేగాని కొత్త కార్డులు ఎక్కడ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే పెన్షన్లు ఇచ్చారు. ఇది ఒక పెద్ద గొప్ప విషయం. ఏంటంటే భర్త చనిపోతే భార్యకి ఇవ్వటం పెన్షన్. అంతేగాని ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు. 1,00,000 మందికి భార్య చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఆ భార్యకి ఇచ్చారు తప్ప కొత్తగా 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కానీ, బీసీ ఎస్సీ ఎస్టీలకి 45 సంవత్సరాల వాళ్ళకి కానీ ఒక్క పెన్షన్ ఇచ్చినట్టు ఎక్కడన్నా నిరూపిస్తే ఈ ప్రభుత్వం గొప్పదని మేమందరం ఒప్పుకుంటాం. 14 నెలల పరిపాలన మాకు నరకం చూస్తున్నాం మేమందరం. ఎప్పుడైతే దిగిపోద్దా, ఎందుకు జనాలు గెలిపించారని చెప్పేసి అందరూ కూడా తిట్టడమే కానీ ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయినా ఇది ప్రజల బలంతో గెలిచిన ప్రభుత్వం కాదండి. ఇది ఈవీఎంల ప్రభుత్వం. ఇది అందరికీ తెలుసు. వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు కాబట్టి వాళ్ళు ఈవీఎంల పరిపాలన చేస్తున్నారు. అంతేగాని ప్రజా పరిపాలన చేయటం వాళ్ళ వల్ల కాదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం.